గిరిజనుల సాంస్కృతిక నృత్యాలతో విశాఖ సాగర్ తీరం మురిసిపోయింది. విశాఖలో గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా గిరిజనులు వారి సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. వీరితో పాటు విద్యార్థులు కూడా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జాతీయ గౌరవ దివాస్ పేరిట 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా బీచ్ రోడ్ లో జరిగిన నృత్య కళాకారులతో కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్లో ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి రాజన్న దొర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గిరిజనుల సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాజన్న దొర తెలియజేశారు. గతంలో గిరిజన నాయకుల పోరాటాల ఫలితంగా ఇప్పుడు ఫలాలను అనుభవిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే కమిషనర్ పర్మిషన్ అడిగాం, ఇస్తే మా స్వతంత్ర పోరాట యోధులు విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటే ఒక్కొక్కరు వారిని చూసి స్ఫూర్తి పొందుతారు. దానికోసం ఈరోజు కార్యక్రమం చేసుకుంటాం. ఒక మన రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు గిరిజనులకు సంబంధించిన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అలాగే మనం చూస్తున్నాం, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించి కూడా ఆయన ఎంతో ప్రత్యేకత చూపిస్తున్నారు. మీ అందరికీ తెలుసు. అటవీ భూమి మీద హక్కు అయితేనేమి, అదేవిధంగా పోడు భూమి పట్టాలు ఇవ్వడం అయితేనేమి, మనం ఎక్కడైతే అటవీ ఇబ్బంది వస్తుందో, గిరిజనులకు ఇబ్బంది వస్తుందో అక్కడ కూడా నిషేధిస్తూ జీవోలు జారీ చేయడం. దాంట్లో బాక్సైట్ ఉదాహరణ మనందరికీ తెలుసు. బాక్సైట్లో మరి అప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తవ్వకాడికి జీవో ఇస్తే దాన్ని రద్దు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. గిరిజనులు ఎదగడానికి, వాళ్ళకి సంస్కృతిని సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి కోసం వాళ్ళ పిల్లలను చదివించి మరి ఈ జనజాగృతిలో కలిసి మరి ఆధునిక పోకడలో నిలబడి సంస్కృతి సంప్రదాయాలు ఒక పక్కన రక్షించుకొని ముందుకు సాగాలని ఉద్దేశంతోనే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా కూడా గిరిజనులు గౌరవిస్తున్నారు. పదవుల్లో కూడా మనం చూసాం. మొన్న వారికి కూడా గిరిజన మహిళగా మాత్రం ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ప్రస్తుతం నాకు ఇచ్చారు. అదేవిధంగా శాసనసభలో కూడా మరి అక్కడ గిరిజన శాసనసభ కమిటీకి బాలరాజును, మహిళా కమిటీకి అలాగే మా పాలకొండ ఎమ్మెల్యే కళావతిని, ఇలాగా మొన్న కమిటీలో మన పాడేరు ఎమ్మెల్యే గారిని ఒక్కొక్కరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవిస్తున్నారు. పదవుల్లో అయితేనేమి, పనులు అయితేనేమి, అలాగే మా అభివృద్ధులు అయితేనేమి. అందువల్ల ఈరోజు గిరిజనులందరూ కూడా గర్వపడే రోజుగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా బిర్సా ముండా పుట్టినరోజు నాడు మనం చూసాము. ఇక్కడ 2020 నుంచి 2024 ఉద్యమం గురించి మన అందరికీ తెలుసు. అంతకుముందున్న కోయిల ఉద్యమం గురించి మనకు పెద్దగా తెలియదు. మళ్ళీ మన తుమ్మన